ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విజయనగర రాజుల హిందూ మతాభిలాషకు, వారి శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలిచిన అద్భుత నగరం హంపి. చారిత్రక వారసంపదగా మిగిలిన ఈ ధామం మనోహరమైన కట్టడాలతో మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా హంపి దివ్యక్షేత్రంలోని విశేషాలను మీ ముందుకు తెస్తోంది మీ తీర్థయాత్ర. ఆ మనోహర క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం, పదండి. ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. విజయనగర రాజుల కళాభిరుచికి, వారి హిందూ మతాభివృద్ధిలాశకు నిదర్శనంగా నిలిచిన ఈ ధామం అంతు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి పట్టణానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగర ప్రభువుల సామ్రాజ్య శక్తికి, ధార్మిక ప్రవృత్తికి ప్రబల ప్రతీకగా నిలిచిన ఈ ధామం హైందవ సంస్కృతిని ప్రస్ఫుటంగా ఆవిష్కరించే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రేష్టమైన వాస్తు శిల్పానికి గుర్తుగా మిగిలిన దివ్యాలయం విజయ విఠల స్వామి ఆలయం. హంపి ఆలయాలలో సర్వోన్నతమైనది విఠలాలయం. వైష్ణవ సంప్రదాయంలో విఠలదేవునికి విశిష్టమైన స్థానమున్నది. విజయనగర ప్రభువులు ఈ సంప్రదాయాన్ని సభక్తికంగా ఆరాధించారు. ముస్లింలను ఎదుర్కోవడానికి, హిందువులలో ఆధ్యాత్మిక ఐక్యతను నిలపడానికి విజయనగర పాలకుల మత సహనం ఎంతగానో తోడ్పడింది. తుంగభద్రా నదీ తీరంలో మహోత్కృష్టమైన ఆగమ ఆలయ సంప్రదాయాలకు, అద్భుతమైన శిల్ప చాతురీ గరిమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ విఠలాలయం. ఇక్కడి శిల్పలావణ్యం చూడడానికి 2 కనులు చాలవంటి అతిశయోక్తి కానేరదు. ఏకప్రాకారంలో రమ్యమైన విశాల ప్రాంగణంలో నయన మనోహరంగా నిర్మించిన ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య శిల్పకళా శక్తికి అపూర్వ ప్రతీక. ఆలయానికి తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల వైపు సముదాత్తమైన గోపురాలను నిర్మించారు. అయితే ఇవన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మహామండపం, అర్ధమండపం, అంతరాలయం, గర్భాలయం, కళ్యాణ మండపం, ఊంజల్ మండపం మొదలైన వాటితో బృహత్తరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం ఆనాటి భక్తుల కల్పవృక్షంగా నిలిచింది. విఠలస్వామి ఆలయంలో ఉన్న మరో జగద్విఖ్యాత కట్టడం ఏకశిలారథం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ రథం విఠలస్వామి ఆలయానికి ఎదురుగా దర్శనమిస్తుంది. విఠలాలయంలోకి ప్రవేశించగానే మనల్ని మొట్టమొదట ఆకర్షించేది ఏకశిలారథం. అద్భుతమైన శిల్ప నిర్మాణ శైలికి ఇది ఒక తార్కాణం. ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా అని సినీ కవి ఆత్రేయ భావిస్తాడు.
అయితే ఈ రాతిరథం ఏకశిల నిర్మితం మాత్రం కాదు, బహుశిలా నిర్మితం. పైగా నిర్మాణంలో ఇనుమును వాడిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకం ఒక చక్కని ప్రయోగం. పూరీ జగన్నాథస్వామి శిఖర నిర్మాణంలో కూడా ఇనుము వాడినట్లు మనకు తెలియవస్తుంది. రథాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం నిజానికి గరుత్మంతుడికి నిలిపిన ఒక ఉపాలయం. ఇంతకుముందు రథచక్రాలు తిప్పితే తిరుగుతూ ఉండేవి. అయితే వచ్చిన పర్యాటకులందరూ రథచక్రాలను తిప్పడం వలన ఇరుసు దగ్గర అవి అరిగిపోయాయి. 1856వ సంవత్సరం నాటి ఫోటోలలో రథంపైన సుందరమైన గోపురం కనిపిస్తుంది. ఇప్పుడది లేదు. ఈ ఏకశిల రథంపై అనేక పురాణ కథల శిల్పాలు కనిపిస్తాయి. గుర్రాలు లాగుతున్నట్టుగా ఉండే ఈ ఏకశిల రథం తరువాతి కాలంలో అనేక రథాకార ఉపాలయాలకు, మండపాలకు మాతృకగా నిలిచింది. విఠలాలయంలో మరో ప్రత్యేక ఆకర్షణ సప్తస్వర సంగీత మండపం. మహామండపంగా పిలువబడే ఈ సంగీత మండపంలోని స్తంభాలను మ్రోగిస్తే అవి సప్తస్వరాలు పలుకుతాయి. సరిగమ పదనిస అని ధ్వనిస్తాయి. ఇంకా స్పష్టంగా గుర్తించని వాగ్గేయకారుల ప్రతిమలు, వివిధ నారసింహ రూపాలు, రామాయణ భారత భాగవత కథలు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి రూపం, పాండురంగని వివిధ భంగిమలు, జానపద కళారూపాలు ఈ మండపంలో అనితర సాధ్యంగా చెక్కడం జరిగింది. ఈ సంగీత మండపం యొక్క గొప్పదనమంతా పైకప్పులోనే ఉంది. అయితే ఈ కప్పు మధ్య భాగం దెబ్బతింది. వివిధ వాయిద్యాలు ధరించి ఉన్న శిల్పాలు ఇక్కడ స్తంభాలపై నిలపడం జరిగింది. ఈ రాతి వాయిద్యాలను చేతితో కొడితే వాయిద్య ధ్వని ప్రతిధ్వనించేది. ఆ విధమైన ధ్వని సంగ్రహణకు మూలం పైకప్పు అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. సాంకేతిక నైపుణ్య విధానం ఇక్కడ ఇప్పుడు లేదు. కేవలం వాయిద్యాలు మాత్రం మిగిలాయి. ఆలయ అధిష్టానంపై గుర్రాలను తీసుకువచ్చే వర్తకులు, ఏనుగుల, హంసల వరుసలు, చిత్ర విచిత్రమైన అలంకరణ రీతులు, దశావతారమూర్తులు, అరుదైన పౌరాణిక గాథలలోని వ్యక్తుల రూపాలు మనం చూడొచ్చు. త్రితల విమానంతో ఉన్న గర్భగుడిలో విగ్రహాలు లేవు. అయితే 2 పీఠాలున్నాయి. ఆలయానికి ఎదురుగా లోకపావని అనే పేరుతో ఒక చక్కని పుష్కరిణి, మధ్యలో మండపం మనకు కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలోనికి తుంగభద్ర నదీ నుంచి వచ్చే నీరు నింపడానికి, వాడిన నీరు బయటకు పోవడానికి తూముల ఏర్పాట్లున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ, ఆలయ ఆవరణ బయట అనేక దేవతామూర్తుల ఉపాలయాలు, వివిధ మండపాలు మనకు శిథిలావస్థలో కనిపిస్తాయి. 1513వ సంవత్సరం మార్చి 12న విఠలేశ్వర స్వామికి అనేక కైంకర్యాల నిమిత్తం శ్రీకృష్ణదేవరాయలు కొన్ని గ్రామాలను దానం చేశాడు. 1516వ సంవత్సరంలోనే 100 స్తంభాల మండపాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతంలో చూడదగిన మరొక కట్టడం పుష్కరిణి. శ్రీకృష్ణదేవరాయలు శత్రువులను జయించిన పిమ్మట విజయ అవభ్యదం చేసిన పుష్కరిణి ఇది. అడుగు వెడల్పుతో కూడిన మెట్లతో చతురస్రాకారంగా ఉన్న ఈ పుష్కరిణిలోకి నీళ్లు రావడానికి వీలుగా రాతి కాలువ గొట్టాలు, వాడిన నీరు పోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. హంపీలో మరో మనోహరమైన కట్టడం హజరరామ దేవాలయం. విజయనగర రాజుల కుటుంబం వారు తమ పూజా మందిరంగా చేసుకున్న ఈ ఆలయం హంపీ దివ్యాలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతంలో చూడదగిన మరొక కట్టడం హజారా రామాలయం.
ప్రవేశ ముఖమండపం, అర్ధమండపం, అంతరాలయం, గర్భగృహంతో శోభాయమానంగా ఉంటుంది. ఆలయ కుడ్యాలపై రామాయణ గాథలు రమణీయంగా చెక్కిన శిల్పుల లాలిత్యం ప్రశంసనీయం. ఇక్కడొక విశేషం ఏంటంటే, సంస్కృత, తమిళ, కన్నడ రామాయణ గాథలు వరుసగా ఉండడం. ఈ విధంగా భిన్నమైన 3 రామాయణ గాథలు శిల్పరూపంలో ఒకే చోట పొందుపరచడమనే అంశం ఇంకెక్కడ మనకు కనిపించదు. ఈ 3 రామాయణాలలోని వైచిత్రిని కూడా మనం ఒకే చోట గమనించవచ్చు. అన్ని సంప్రదాయాలను సంభావించిన రాజుల మనఃప్రవృత్తి ఇందులో మనకు స్ఫుటంగా కనిపిస్తుంది. ఆలయంలో ఎక్కడ చూసినా శిల్పసోయగం మనకు కనువిందుగావిస్తుంది. మహానవమి దిబ్బకు సమీపంలో ఉన్న మరో చారిత్రక కట్టడం కమల మహల్. లోటస్ మహల్ అని పిలువబడుతున్న ఈ మహల్కు చిత్రాంగిణి మహల్ అనే పేరు కూడా ఉంది. అనేక నిర్మాణాల శిథిలాలలో మహర్నవమి దిబ్బ ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన అపూర్వ నిర్మాణమిది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా సైనిక శక్తిని పరీక్షించి వీరులను రాయలు సన్మానించేవారని తెలుస్తుంది. మహర్నవమి దిబ్బకు సమీపంలో సుందరమైన కమల్ మహల్ దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో మనోహరంగా కనిపించే ఈ మహల్ను లోటస్ మహల్ అని, చిత్రాంగిణి మహల్ అని పిలవడం జరుగుతోంది. మహారాణులు ఇక్కడ నృత్యగాన కాలక్షేపాలతో ఉల్లాసంగా గడిపేవారని తెలుస్తోంది. దీనికి వెనుక భాగంలో భక్తులకు గజశాల కనిపిస్తుంది. రాయలవారి గజాలను ఇక్కడ ఉంచేవారని తెలుస్తోంది. ఈ గజశాలకు ఉత్తర భాగాన కాపలాదారుల వసతి గృహం ఒకటి ఉంది. కాపలాదారులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారని తెలుస్తోంది. ఇక్కడే హంపి క్షేత్ర శిథిలాల్లో దొరికిన మనోహరమైన శిల్పాలను పొందుపరచడం జరిగింది. హంపిలో ఉన్న అతిపెద్ద విగ్రహాల్లో మొదటిదిగా ఖ్యాతిగాంచిన విగ్రహం ఉగ్ర నరసింహ. క్రీస్తు శకం 1528లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణునిచే నిర్మించబడిన ఈ విగ్రహం తొడపై లక్ష్మీ విగ్రహం ఉండి దుష్టుల చేత చిక్కి శిథిలమైంది. అరటి తోటల మధ్య లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి గంభీరంగా కనిపిస్తుంది. అనేక మంది ఈ స్వామివారిని ఉగ్ర నరసింహస్వామిగా భావిస్తారు. .7 మీటర్ల బృహత్తరమైన విగ్రహం శిరోభాగాన నాగఫణాఫణములు ఛత్రముగా నాగాభరణాలతో, వామాంగమున లక్ష్మీదేవితో, వెనక మకర తోరణంతో ప్రకాశించే ఈ నరసింహాలయాన్ని శ్రీకృష్ణదేవరాయల ఆనతి మేరకు ఆర్య కృష్ణభట్టు నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణాలలో గొప్పవాడన్న విషయం మనకు తెలుసు.
అయితే ఆయనకు సంగీతంలో కూడా మంచి ప్రవేశం ఉన్నదన్న విషయం ఇక్కడ దొరికిన ఒక శాసనంలోని సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ బిరుదు ద్వారా తెలుస్తోంది. అన్యమతస్థుల దాడిలో ఈ నరసింహస్వామి విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. నరసింహస్వామి వారికి ఎడమ పక్కనే శివాలయం ఒకటి ఉన్నది. ఇది కేవలం గర్భగుడితోనే ఉంది, పైన శిఖరం లేదు. హంపీలో మరో సుందర క్షేత్రం అనెగొంది. పచ్చని తోటలతో శిథిల కట్టడాలతో మనోహరంగా ఉండే ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు ఓ దివ్యానుభూతిని మిగులుస్తుంది. హంపీలో మరో ప్రసిద్ధ ప్రాంతం అనెగొంది. తుంగభద్రా తీరంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ క్షేత్రం చారిత్రక కట్టడాలకు, మనోహరమైన తోటలకు నిలయం. అనెగొందికి చేరుకోవాలంటే ముందుగా ఇక్కడున్న పుట్టిల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ పుట్టిలలో సాగే పయనం భక్తులకు అద్వితీయమైన అనుభూతిని కలిగింపచేస్తుంది. ఒకవైపు ప్రశాంతంగా పారుతున్న తుంగభద్రా నది, మరోవైపు గుట్టలు కొండలతో అలరారుతున్న ప్రకృతి దృశ్యాలు, ఇంకోవైపు దూరంగా ఎత్తైన ప్రదేశంలో హనుమంతుని కొండ మొదలైనవి దర్శనమిచ్చి ఆహ్లాదపరుస్తాయి. అనెగొందిలో శివదుర్గాలయం, శ్రీకృష్ణదేవరాయలకు చెందిన శిథిల కట్టడాలు, రంగనాథాలయం, నవబృందావనం, గుర్రపుశాల, మండపాలు తదితరాలు దర్శనమిస్తాయి. హంపి విజయనగర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన ఆలయంగా పంపా విరూపాక్ష ఆలయం ఖ్యాతికెక్కింది. ముస్లింలు తళ్లికోట యుద్ధానంతరం హంపి మీద పడి 6 నెలల పాటు దోచుకొని ఈ సుందర నగరాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఈ విరూపాక్షాలయం చెక్కు చెదరకపోవడం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. నేను కృష్ణదేవరాయ నుంచి 18th జనరేషన్. కృష్ణదేవరాయ అల్లుడు అడే రామరాయ అని ఆయన వంశస్థులు. మాది 4th జనరేషన్. కృష్ణదేవరాయది తుళు డైనాసిటీ అయితే అడే రామరాయది ఆర్బిటీ డైనాసిటీ. కానీ నేను ఇక్కడ అన్ని హెరిటేజ్ ఏమైంది మొదలు నుంచి వచ్చేది నడిపించుకుంటూ వస్తా ఉన్నాను. ఆనేగొందిలో కానీ హంపీలో కానీ, హంపి రథోత్సవానికి నేను పోతాను. పోయినప్పుడు కూడా నా ద్వారంతోనే అంతా అవుతుంది. ఎప్పుడైనా నేను పోనీ హంపీకి అక్కడ మహాద్వారం తెరుస్తారు. ఆనేగొందికి వచ్చిన తర్వాత ఆనేగొందిలోనే రంగనాథ స్వామికి నేను కన్యాదానం చేస్తాను. ఇక్కడ ఇంకా పరంపర మొదలు నుంచి ఏమొచ్చినాయి, ఈ మామూలు తమ ఫెస్టివల్స్కి పోతారు, నమాజ్కి పోతారు. నమాజ్కి పోయిన తర్వాత అందరూ బ్యాండ్తో తమ డ్రెస్తో ఇక్కడికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడి తర్వాత వాళ్ళు తమ ఇంటికి పోతారు. అవన్నీ పద్ధతులు ఇంకా నేను మెయింటైన్ చేసినాను. చాలా హెరిటేజ్ ఏముంది, పౌరాణిక పూర్వం కాలం నుంచి పరంపర ఏముంది, ఆ పరంపర ఇప్పటికీ నడిపించుకుంటూ వస్తాను నేను. హిందూ ధర్మం కాపాడే దానికోసం విజయనగర సామ్రాజ్యం పుట్టింది. ఆ ధర్మం కాపాడుకుంటూ వచ్చింది. వాళ్ళు విజయనగర రాజులు ఎప్పుడూ నేను రాజుని పరిపాలించలేదు. నేను విరూపాక్ష స్వామి రిప్రజెంటేటివ్గా వాళ్ళు పరిపాలించినారు. పూర్వకాలం మా పూర్వీకులు అందరూ మేము రాజు కాదు, నేను ఒక ధర్మరక్షకుడు. ఆ ధర్మము విజయనగర దేవుడు విరూపాక్ష పర్వంగా నేను ధర్మం రక్షిస్తానని ఆ భావన ఉండింది. ఆ మాదిరిగా మా దేశంలో శివాజీ మహారాజు తర్వాత విజయనగర సామ్రాజ్యం.
విజయనగర రాజుల హిందూ మతాభిలాషకు నిదర్శనంగా నిలిచిన దివ్యధామం హంపి. అడుగడుగు శిల్పకళా శోభిత కట్టడాలతో మనోహరంగా దర్శనమిచ్చే ఈ క్షేత్రం పర్యాటకులకు, భక్తులకు ఓ దివ్యమైన అనుభూతినిచ్చే స్వర్గధామం. సాక్షాత్తు విరూపాక్షేశ్వర స్వామి, విఠల స్వామి కొలువైన ఈ ధామంలోని ప్రతి అణువు ఆధ్యాత్మికానురక్తిని పెంచుతుంది. ఆయా దేవీ దేవతల ఆశీస్సులు సదా మీకుండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.